ఒక్క మాట ఒప్పుకోవాల్సిందే. బిడ్డని ప్రసవించడానికి తల్లిపడే నొప్పుల బాధ మాటల్లో చెప్పనలవి కానిది. సగటున 15 గంటల పాటు నొప్పులు పడే గర్భిణులకి ఆ సమయంలో వేరే ప్రపంచం ఏమీ కానరాదు. కేవలం గండం గడిచి బేబీ సవ్యంగా పుడితే చాలు అనుకునే సమయం అది. ఇదివరకటి రోజులతో పోలిస్తే లేబర్ పెయిన్ కొంతలో కొంత భరించగలిగే శక్తి నేడు పలు ఆప్షన్స్ రూపంలో అందుబాటులో ఉంది. లేబర్ అనే మాట కాన్పు నొప్పులను సూచిస్తుంది. ప్రెగ్నెన్సీ గడువు నిండుతున్న కొద్దీ లేబర్ గురించి ప్రతి గర్భిణీ ఆలోచిస్తుంది. మరి ఇవి తట్టుకోవడం ఎలా అంటే ఇందుకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మెడికల్, మరొకటి నాన్ మెడికల్ పద్ధతులు. తిరిగి మెడికల్ పద్ధతులలో పలు వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. మొదటివి మత్తుమందు బేస్డ్ కాగా మరొకటి పెయిన్ రిలీఫ్ ఇచ్చే పలు రకాల మందులు. ఇక మూడవది ట్రాంక్వలైజర్స్. పెయిన్ రిలీఫ్ ఇచ్చే మందుల్లో లోకల్ గా ఇచ్చేవి కొన్నైతే మరికొన్ని శరీరం మొత్తానికి నొప్పి తెలియకుండా చేసేవి. కొన్ని ఇంజెక్షన్స్ రూపంలో ఉంటే మరికొన్ని డ్రిప్ రూపంలో నెమ్మదిగా మెడిసిన్ ని రిలీజ్ చేస్తాయి. మెడికల్ వేస్ వేర్ డాక్టర్ ఇచ్చేవి ఏంట్రా అంటే మనకి ఇంజెక్షన్స్ ఉంటాయి, ఓపియాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. ఇంజెక్షన్స్తో మనం పెయిన్ కంట్రోల్ చేయొచ్చు. కానీ వీటికి ఒక డౌన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఇవన్నీ బ్లడ్లో నుంచి మాయలో నుంచి బేబీకి కూడా వెళ్తాయి. కొన్ని మందులు పెయిన్ రిలీఫ్ చక్కగా ఇచ్చినా కానీ బేబీ బ్రీదింగ్ని కొంచెం డిప్రెస్ చేస్తాయి. సో బేబీ హార్ట్ రేటు, బ్రీదింగ్ కొంచెం స్లో అయిపోతుంది మందుల వల్ల. సో డెలివరీ టైంకి చాలా క్లోజ్గా ఇవి వాడడానికి వీలవ్వదు. రెండోది, మనం ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడల్లా ఇంజెక్షన్స్ పద్దపద్దాక రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇంజెక్షన్స్తో డౌన్ సైడ్ అదనమాట. కానీ ఏదైనా కానీ, ఎపిడ్యూరల్ అయినా కానీ, మందులైనా కానీ, ఎనీ టెక్నిక్ ఏదైనా కానీ 100 ఉంటే పెయిన్ 100కి 100 తగ్గదు. 100లో 70-80 తగ్గుతుంది, ఒక 20-30 తెలుస్తుంది. సో ఐ స్టిల్ థింక్ దట్స్ అ గుడ్ డీల్. 70% ఆఫ్ సేల్ అంటే బంపర్ సేల్ అది. సో వై నాట్? ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. ఇవన్నీ వాడుకుని అసలు ఆ పెయిన్, లేబర్ అనే యాంగ్జైటీ తొలగించుకొని హ్యాపీగా లేబర్ రూమ్లోకి వెళ్ళి హ్యాపీగా బేబీని తీసుకుని వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో. లేబర్ పెయిన్స్ ని తట్టుకునే విధంగా అందుబాటులో ఉన్న పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్ లో ముఖ్యమైనది ఎపిడ్యూరల్. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడబడుతున్న ఆప్షన్ ఎపిడ్యూరల్. చాలా స్వల్ప మోతాదులో మెడిసిన్ ని ఇవ్వడం ద్వారా చక్కటి ఫలితాలనిచ్చే పద్ధతిగా మాత్రమే కాదు, ఇవ్వడంలో సులువు, అలాగే పేషెంట్ ఫ్రెండ్లీ పద్ధతిగా కూడా నేడు లేబర్ పెయిన్ ని అధిగమించేందుకు ఎపిడ్యూరల్ అత్యధికంగా వాడబడుతోంది. ఫస్ట్ ఇనీషియల్గా చిన్నగా నొప్పులు ఉన్నప్పుడు కింద ద్వారం కొద్దిగా 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు తెరుచుకున్నప్పుడు ఈ ఎపిడ్యూరల్ అనాల్జీషియా ఇవ్వడానికి మంచి టైమింగ్. మామూలుగా ద్వారం తెరుచుకోకముందు ఇస్తే చాలా మందికి, అంటే కొద్ది మందికి మటు ద్వారం తెరుచుకోకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా ద్వారం తెరుచుకున్నాక నొప్పులు కొద్దిగా బలంగా వచ్చిన తర్వాత మనము ఈ ఎపిడ్యూరల్ అనాల్జీషియా అనేది ఇస్తాం. ఇది వెన్నెముక్కలో ఇంజెక్షన్ ఇస్తారు. ముందే ఒక కెథెటర్ వేసేసుకొని ఒక ఇంజెక్షన్ పెట్టేసుకొని ఉంటారు. దాని ద్వారా కొంతమంది డ్రిప్ లాగా ఇస్తారు, కంటిన్యూస్గా డ్రిప్ లాగా, కొంతమంది బోలస్ డోసెస్ లాగా ఇస్తారు. మీకు నొప్పి ఎప్పుడు వస్తుంది అంటే అప్పుడు, ఎప్పుడు పర్సెప్షన్ తెలుస్తుంది అంటే అప్పుడు ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మీకు పెయిన్ రిలీఫింగ్ టెక్నిక్ వస్తుంది. మీకు పొట్ట గట్టిగా అయ్యేది తెలుస్తుంది కానీ నొప్పి అనేది తెలిసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇనీషియల్గా బాగా నొప్పులు వచ్చే దాని వరకు ఇది 80 నుంచి 90% వరకు మీకు పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఎప్పుడైతే బేబీ బయటికి రావాల్సి వస్తుందో అప్పుడు ఎపిడ్యూరల్ అనాల్జీషియాలో కూడా మీకు 70% నొప్పి తెలియదు కానీ మిగతా 30% నొప్పి తెలుస్తుంది. ఆ 30% లాస్ట్ స్టేజ్ ఆఫ్ ద లేబర్, అంటే లాస్ట్ ఇంకా డెలివరీ అవుతారు అనుకునేటప్పుడు అది ఉంటుంది. ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ని వెన్నుపాములో ఇస్తారు. వెన్నుపాముకి వెన్నుపూసలకి మధ్య ఉండే స్పేస్ ని ఎపిడ్యూరల్ స్పేస్ అంటాం. ఈ ప్రాంతంలో రక్త ప్రవాహంతో సంబంధం లేకుండా ఆ ప్రాంతంలో ఉండే మెంబ్రెయిన్ లో ఇచ్చే ఇంజెక్షన్ ని ఎపిడ్యూరల్ అంటాం. ఇక్కడ మరో విషయం తెలుసుకోవాలి. అదేంటంటే ఎపిడ్యూరల్ అనెస్థీషియా వేరు, ఎపిడ్యూరల్ అనెల్జెసిక్ వేరు. లోకల్గా ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం అనమాట. దాంట్లో రకాలు ఉన్నాయి. ఆ రకాల్లో కూడా ఎపిడ్యూరల్ అంటాము, స్పైనల్ అంటాము, కాడల్ అనెస్థీషియా బ్లాక్ అంటాం. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం ఓన్లీ ఎపిడ్యూరల్ అనాల్జీషియా అని చెప్పి చెప్తాం. ఎపిడ్యూరల్ అనాల్జీషియా వేరు, అనెస్థీషియా వేరు. అనెస్థీషియా అంటే మనకి నొప్పి వచ్చేది కూడా తగ్గిపోతుంది, కానీ అనాల్జీషియా అంటే నొప్పి వస్తూ ఉంటుంది కానీ మనకి పర్సెప్షన్ ఉండదు. అది సెన్సరీ సిస్టాన్ని ఇచ్చేస్తుంది కాబట్టి దానికి నొప్పి మనకి తెలీదు. మెడికల్ పద్ధతుల ద్వారా పెయిన్ రిలీఫ్ పొందేందుకు మరిన్ని ఆప్షన్స్ అందుబాటులో ఉన్నా కూడా అవసరం మేరకు చాలా లిమిటెడ్ గా మాత్రమే వీటిని నేడు వినియోగిస్తున్నారు. వాటిలో కొన్ని కంబైన్డ్ స్పైనల్ ఎపిడ్యూరల్, స్పైనల్ బ్లాక్. ఇవన్నీ కూడా ప్రత్యేక కేసుల్లో అవసరం మేరకు మాత్రమే వాడుతూ ఉంటారు.
ఎపిడ్యూరల్స్లో 2 రకాలు ఉన్నాయి. ట్రెడిషనల్గా వచ్చే ఎపిడ్యూరల్ ఒకటి, వాకింగ్ ఎపిడ్యూరల్ అంటారు. వాకింగ్ ఎపిడ్యూరల్ ఏంటంటే కొత్త డ్రగ్స్ వచ్చినాయి. ఈ డ్రగ్స్ దానికి స్పైనల్ కలిపి ఇస్తే కనుక ఎపిడ్యూరల్లో ఏమవుతుందంటే మనం ఎపిడ్యూరల్ ఇచ్చినప్పుడు కాళ్ళు ఒక్కొక్కసారి చచ్చుపడతాయి. సో ఎపిడ్యూరల్ ఇచ్చిన తర్వాత నడవడం వీలు కాదు. సో నడవడం వీలు కాకపోయేసరికి ఈ బేబీ హెడ్ ప్రెషర్ సర్విక్స్ మీద పోయి ఒక్కొక్కసారి యాక్టివ్ ఫేజ్ ఏదైతే ఉందో అది స్లో అయిపోవచ్చు. సో ఇది స్లో కాకుండా వాకింగ్ ఎపిడ్యూరల్ ఇచ్చినప్పుడు లో డోస్లో డ్రగ్స్ ఇస్తారు. సో 2 చోట్ల స్పైనల్ ఏరియాలో, ఎపిడ్యూరల్ ఏరియాలో 2 ఏరియాస్లో డ్రగ్స్ ఇస్తారు కాబట్టి ఈ మోటార్ పెరాలిసిస్ లేకుండా మదర్ నడవగలుగుతుంది అనమాట. సో ఎపిడ్యూరల్ తీసుకొని కూడా నడుస్తూ ఉండొచ్చు. ఎపిడ్యూరల్ వల్ల కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చేమో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉండడం చూస్తాం. ముఖ్యంగా గర్భిణీ రక్తపోటు పడిపోవడం, అలాగే ఫీటల్ హార్ట్ బీట్ లో అసమానతల్లాంటివి. వీటితో పాటుగా లేబర్ పెయిన్ రిలీఫ్ మెడికేషన్స్ వల్ల గర్భిణీల్లో వికారం, వాంతులు, ర్యాషెస్ లాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయా అనే సందేహాలకు సమాధానంగా దీనికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏమంటే కొంతమందికి ర్యాష్ వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఒళ్ళంతా దురదలు పెట్టే అవకాశం ఉంది. ఇవి మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది ఇనీషియల్గా ఫస్ట్ డోస్ ఇవ్వంగానే స్టార్ట్ అవుతుంది. ఒకసారి 2-3 డోసెస్ ఇచ్చేసాక లేకపోతే కంటిన్యూస్ ఇన్ఫ్యూజన్ 2 to 3 hours వెళ్ళాక మనకి తగ్గుతూ పోతూ ఉంటుంది. కొంతమందికి యూరిన్కి వెళ్ళే సెన్సేషన్ తెలుస్తుంది. సో తెలిసిన వాళ్ళు వెళ్ళొచ్చు, తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి మటు చాలా తక్కువ మందికి తెలియదు. అట్లాంటి వాళ్ళల్లో మూత్రానికి ఒక నాళం వేసేస్తాము. వేసేసినప్పుడు యూరిన్ అదంతటా అదే పోతుంది. ట్రాంక్విలైజర్స్ కూడా మెడికేటెడ్ పెయిన్ రిలీఫ్ మెకానిజంలో ఒక భాగమే. ఇవి లేబర్ మొదలైన దగ్గర నుంచి డెలివరీ ముగిసే లోపల ఇచ్చే మెడికేషన్స్. ఎక్కువ మానసిక ఒత్తిడికి లోనవుతున్న యాంగ్షియస్ మదర్స్ కి ఇవి ఉపయోగిస్తూ ఉంటారు. వీటి ప్రభావం అంతా కూడా ఇచ్చే డోస్ మీద ఆధారపడి ఉంటుంది.